ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధి నామ సంవత్సరం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అయితే వృషభ రాశికి ఒక రకంగా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే గురుడు జన్మగురుడు అంటాడు. ఈ జన్మగురుడులో వృషభ రాశి వారికి ధనాధిపత్యం బాగుంటుంది, అందులో తిరుగుండదు. ఎందుకంటే ఏకాదశ లాభస్థానాధిపతి రాహు, వ్యయాధిపతి తృతీయమందు. ఇలా మనం చూసుకున్నట్టుగైతే వీళ్ళకి వృషభ రాశి వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది వాస్తవం. అనుకున్న కోరికలు ఏదో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి కోరికలు లేకుండా ఉంటారు కదా. వాళ్ళకి ఏదైనా ఎదుగుదల కోసం ఆలోచన, ఏదైనా మంచి అభివృద్ధి కోసం ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు చాలామంది లేకపోలేదు వృషభ రాశిలో. ఎందుకంటే దూసుకుంటూ పోతారు. ఈ డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో దూసుకుంటూ పోతారు. ఎటువంటి అనర్థాలు, రాటుపోట్లు, ఎన్ని సమస్యలు, ఇలాంటివి ఎన్నున్నా సరే, క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎన్నున్నా దూసుకుంటూ దిగ్విజయంగా వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇది వాస్తవము. అయితే ఆరోగ్య సమస్యలు మేము అంత ముందు కూడా చెప్పుకున్నాం. ఏజ్ అంటే 50 దాటిన వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. అనారోగ్యంగా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. దానివల్ల ఔషధ సేవ చేస్తారండి. ఏ రాశిలో లేరండి. 50 దాటిన వయసులో ఉన్న వాళ్ళకి కూడా అనారోగ్యాలు ఉంటాయి. గోచారానికి వాటికి సంబంధం లేదు. ఎందుకంటే మీరు అదే చెప్పాను, గోచారాన్ని చూసుకొని మీ గ్రహ సంచారం క్యాల్కులేట్ చేసుకోండి. మీ గ్రహ పరిస్థితి ఎలా ఉంది. గోచారం కూడా పనిచేస్తుంది. గోచారం 60% అయితే మీ గ్రహ సంచారం 40% ఉంటుంది. గోచారం బాగున్నట్టుగా అయితే గ్రహ సంచారం ఎలాగున్నా సరే బేష్గా ముందుకు వెళ్ళిపోతారు. దాని గురించి భయపడవలసిన పని లేదు. ఇది వాస్తవం. అనుకుంటాం ఎన్ని రకాలుగా మనం ప్లాన్ చేసుకున్నా గోచారం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గోచారం ప్రతి నెల మనం చెప్పుకుంటూ పోతాం. మాస ఫలితాలు, వార ఫలితాలు, రోజువారీ ఫలితాలు, ఇవన్నిటికంటే మాస ఫలితాలు చాలా ఇంపార్టెంట్. మాసంలో అన్ని మాసాల్లో గొప్పది అయినటువంటి మాసం మార్గశిరం. ఈ మార్గశిర మాసంలో ఎలా ఉంటుందంటే కొత్త జీవితాన్ని ఏర్పాటు చేస్తుంది. చైత్ర మాసంలో మనం ఎలాగైతే రాశి ఫలాలు చూసుకుంటూ మనం ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నామో, మార్గశిర వాళ్ళలో మార్గాన్ని సూచిస్తుందంట. మార్గాన్ని సూచిస్తుందంటే ఏముందంటే ఉత్తర సింహద్వార దర్శన నిమిత్తం ఎప్పుడైతే జరుగుతుందో అక్కడి నుంచి పుణ్య కార్యక్రమాలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయి. ఇది విష్ణువుకు ప్రీతి అయినటువంటి వృషభ రాశి. ఇప్పుడు శివుడికి ప్రీతి అయిందే, విష్ణువుకి ప్రీతి అయిందే. వృషభం ఏముందంటే వృషభం మన శివుడికి వాహనం. అది విష్ణువుకి చాలా ప్రీతి అయినటువంటిది వృషభం కూడా. అలాగే శివకేశులు ఇద్దరు కూడా చాలా ప్రీతి అయినటువంటి రాశి అని అంటారు వృషభ రాశి. ఈ వృషభ రాశిలో దైవ జ్ఞానం గలవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన గలవాళ్ళు అధికంగా ఉంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విదేశీ ప్రయత్నములు ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఎక్కువగా విదేశాల్లో ఈ వృషభ రాశి వాళ్ళు శ్రీనివాసం కూడా చేసుకున్నారు. ఇది వాస్తవం. ఏది అయినప్పటికీ డిసెంబర్ నెలలో ఎటువంటి కార్యాన్నైనా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. అవివాహిత స్త్రీలకు కానీ పురుషులకు కానీ వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఖచ్చితంగా ఉన్నదని చెప్పడంలో సందేహం లేదు. చూసారా ఎటువంటి గోచారం అంటే వృషభ రాశి వారికి అన్ని రకాలుగా ఒక మెట్టు ఎదుగుదలే తప్ప దిగజారుడి వ్యవహారం లేదు అని ఖచ్చితంగా ఘంటాపరంగా చెప్పగలుగుతున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశము, విద్యాలాభము, అలాగే గృహలాభము, ఉద్యోగ లాభము, తీర్థయాత్ర ఫలప్రాప్తి ఎన్నున్నాయండి గోచారంలో అనేక రకాలుగా. అయితే అందరికీ ఇవన్నీ వర్తిస్తాయని కాదు. వృషభ రాశిలో ఉండే 70% వాళ్ళకి ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సక్సెస్ అవుద్ది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకపోలేదు. విదేశీ ప్రయత్నములు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనేటువంటి తపన ఎవరైతే ఉందో వాళ్ళకి కూడా ఖచ్చితంగా చదువుకోవడానికి వెళతారు అని 100కి 100% చెప్పగలం. వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఔషధ సేవ తప్పదు. అలాగే దీర్ఘ రోగులు అంటాం. దీర్ఘ రోగులకు కొద్ది క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న జాగ్రత్త అవసరం. దీర్ఘ రోగులకి ఏముందంటే షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటివన్నీ ఉన్నటువంటి వాళ్ళు చాలా 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 జాగ్రత్త అవసరము. శివారాధన చేయండి, విష్ణు ఆలయాన్ని దర్శించండి, శివకేశవ సమతుల్యంతో పూజలు చేయండి. తీర్థయాత్రలు ఏవైనా అక్కడ ఉన్నటువంటి యాత్ర ఏదో ఒక యాత్ర చేయండి. ఆ ఫలితం మీ గోచారానికి మీకు సహకారం జరుగుతుంది. దైవారాధనకి మించింది లేదు. దైవారాధన చేయండి, మంచి సుఫలితాలు పొందండి. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.